హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైపోయింది కదా నేను వీడియో అప్లోడ్ చేసి. సో ఇప్పటి నుంచి వీడియో కన్సిస్టెంట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా ఛానల్లో. ఇదైతే దసరా వ్లాగ్ అనుకోవచ్చు. పూజ అదంతా మార్నింగే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అమ్మవారికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది రెడీ అయితే అని చెప్పేసి ఇప్పుడు అమ్మవారిలా రెడీ కాలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను నా జుట్టుని స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నా. నా హెయిర్ అయితే చాలా ఫ్రీజీగా, చాలా డ్రైగా ఉంటుంది. టైం లేకుండే సో ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. ప్రాపర్గా రాలేదు నాకు కూడా తెలుసు. జస్ట్ కొంచెం స్ట్రైట్ చేసుకుందామని చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఫ్రీజీగా ఉంది కాబట్టి నా హెయిర్ మొత్తం. హెయిర్ స్ట్రైట్నింగ్ మొత్తం అయిపోయాక శారీ కట్టేసుకున్నాను అనమాట. నార్మల్గా శారీ కట్టేలాగా కాకుండా ఇట్లా ధోతి స్టైల్ శారీ డ్రైప్ చేసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా అమ్మవారి లుక్ వస్తుందని. ఫస్ట్ టైం ట్రై చేశాను, బెటర్గానే కట్టుకున్నానని నా ఫీలింగ్. ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ కొంచెం ట్రెడిషనల్గా అమ్మవారికి సెట్ అవుతుంది అని చెప్పేసి ఇట్లాంటి శారీ కట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను ఫేస్కి, అండ్ కొంచెం అండర్ ఐస్ కింద బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం డార్క్ సర్కిల్స్ని కవర్ చేసుకోవడానికి. రోజ్ కొంచెం బ్రష్ చేసి ఐబ్రో పెన్సిల్ పెట్టేసుకొని దాని తర్వాత కొంచెం లైట్గా పౌడర్ యూజ్ చేస్తున్నాను అండర్ ఐస్కి అండ్ ఫేస్కి కూడా. దాని తర్వాత నేను ఐలైనర్ పెట్టుకుంటున్నాను. ఐలైనర్ మాత్రం చాలా థిక్గా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఐస్ కొంచెం పెద్దగా కనిపించాలి కాబట్టి. నావి ముందే కొంచెం పెద్ద ఐస్, ఇంకా కొంచెం అమ్మవారిలాగా పెద్దగా ఐస్ ఉంటే చాలా బాగుంటుందని కొంచెం థిక్గా, అండ్ కాజల్ కూడా ఎక్కువగా అప్లై చేస్తున్నాను అనమాట. ఇట్లా వింగ్ పెట్టేసి ప్రాపర్గా మెల్లగా చేస్తున్నాను, ఎందుకంటే ఐసే మనకి మెయిన్. ఇట్లా అమ్మవారి రూల్ ఆర్ గెటప్ చేస్తున్నా. మేకప్ కొంచెం ఫినిష్ అయిన తర్వాత నేను బ్లష్ యూజ్ చేస్తున్నాను, కొంచెం ఫేస్ లిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి పీచ్ పింక్ టోన్లో ఉన్న బ్లష్ యూజ్ చేస్తున్నాను అనమాట లైట్గా. నేను అసలు మేకప్ యూజ్ చేయను జనరల్గా. నేను యూజ్ చేసేది కాజల్, ఐలైనర్ అండ్ మస్కారా, అప్పుడప్పుడు బ్లష్. లిప్స్టిక్ కూడా ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే నాకు సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. లైట్గా నూడ్ కలర్ లిప్స్టిక్ యూజ్ చేస్తాను. దాని తర్వాత నేను ఇక్కడ జ్యువెలరీ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మేకప్ ఫినిష్ అయిన తర్వాత నేను జ్యువెలరీ వేసేసుకుంటున్నాను అనమాట. లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్ కమ్మలు పెట్టేసుకున్నాను, వడ్డానం కూడా పెట్టేసుకొని హెయిర్ కొంచెం చిరాకు అవుతుంటే క్లిప్ పెట్టేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ జుట్టు అండ్ మస్కారా, బొట్టు అదంతా నేను ఆఫ్ కెమెరాలో పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇదంతా నేను షూట్ చేస్తూ రెడీ అవుతున్నాను. మిర్రర్ దగ్గర పెట్టుకుంటే కొంచెం ఆ బొట్టు అదంతా ప్రాపర్గా వస్తుందని చెప్పేసి ఆఫ్ కెమెరాలో పెట్టేసుకున్నాను అనమాట. ముక్కెర అదంతా పెట్టుకున్న తర్వాత దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ గైస్. మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను అమ్మవారిలాగా కొంచెమన్నా సెట్ అయినా లేదో కూడా చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లుక్. ఫస్ట్ టైం ట్రై చేసిన కొంచెం బెటర్గానే వచ్చిందని నా ఫీలింగ్. అండ్ కుదిరితే నేను ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్స్లో, అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దసరా రోజు అనమాట. ఈవినింగ్ మేమందరం మా అక్క వాళ్ళందరూ కలిసి
బయటికి వెళ్ళుండే. వీడైతే బుడ్డోడు క్రియాంష్, మా అక్క వాళ్ళ బాబు అనమాట. మస్తు క్యూట్గా ఉండే ఆ రోజు. ఆ డ్రెస్లో షూట్ అదంతా మంచిగా సెట్ అయింది వాడికి, ఫస్ట్ టైం వేసినట్లా. చాలా క్యూట్ ఉండేవాడు ఆ రోజు. అండ్ క్రాకర్స్ అంతా కాల్చినుండే, రావణాసుని కూడా కాల్చినుండే. దిస్ ఇస్ మీ. చాలా సింపుల్గా రెడీ అయ్యాను ఆ రోజు ఈవినింగ్. చాలామంది వచ్చినారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది వస్తారని. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా రావణాసుని కాల్చడం. అండ్ దాని తర్వాత ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరికీ జమ్మి పెట్టేసి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా జమ్మి పెట్టేసి మా దసరా అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాము. చాలా మంచిగా అయింది మా దసరా అయితే. అండ్ మీకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అందరికీ హ్యాపీ దసరా. ఈ వీడియో దసరాలో తర్వాత పెడతాను, ముందు పెడతానో తెలీదు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And see you in the next video.